ఢిల్లీలో ఆతిథ్యం అనగానే ప్రతి ఒక్కరి చూపు హైదరాబాద్ హౌస్ పైనే. అదిరిపోయే ఆతిథ్యంతో ఆహుతులను మైమరిపించే హైదరాబాద్ హౌస్ మరోసారి పుతిన్ రాకతో దేశవ్యాప్తంగా అందరి చూపు అటువైపే మళ్ళింది. పేరుకు హైదరాబాద్ హౌస్ అయినా ఇది ఉండేది ఢిల్లీలో. ఏ దేశాధినేతలు భారత్కు వచ్చినా దౌత్య సంబంధాల చర్చలకైనా, విదేశీ ప్రముఖులతో చాయ్పై చర్చలకైనా, మీడియాతో మీటింగ్స్ అయినా, ఏ ముఖ్య ప్రభుత్వ కార్యక్రమాలైనా అన్నింటికీ అదొక తిరుగులేని వేదికగా మారింది హైదరాబాద్ హౌస్. బ్రిటిషర్లు దేశ రాజధానిని ఢిల్లీకి మార్చగా తన ఖ్యాతికి తగ్గట్టుగా హైదరాబాద్ నిజాం రాజు తన కలల సౌధంగా ఈ కట్టడాన్ని ఢిల్లీలో నిర్మించుకున్నారు. ఢిల్లీలో తమ విడిది కోసం ఒక భవనం ఉండాలని భావించిన ఏడో నిజాం ఈ భారీ కట్టడానికి శ్రీకారం చుట్టారు. తన స్థాయికి ఏమాత్రం తగ్గకుండా వైస్రాయ్ హౌస్ పక్కనే హైదరాబాద్ హౌస్ ను నిర్మించాలని భావించగా బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. చివరకు వైస్రాయ్ హౌస్ కు 3 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ దర్పానికి ప్రతిబింబంగా 2 లక్షల పౌండ్స్తో దీన్ని నిర్మించారు. 1926లో ప్రారంభించిన ఈ నిర్మాణాన్ని 2 ఏళ్లలోనే శరవేగంగా అత్యద్భుతంగా పూర్తి చేశారు. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని ప్రారంభించారు. దేశ రాజధాని నడిబొడ్డున దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. విదేశీ వాస్తు శిల్పి ఎడ్విన్ లూటియన్స్ నేతృత్వంలో యూరోపియన్, మొఘలుల శైలిని కలగలుపుతూ హైదరాబాద్ హౌస్ నిర్మించారు. ఎత్తైన గుమ్మటం హైదరాబాద్ హౌస్ స్పెషాలిటీ. ఇది వైస్రాయ్ నుంచి తీసుకున్న డిజైన్. ఈ లుటియన్స్ సీతాకోక చిలుక ఆకారంలో చూడగానే రాజసం ఉట్టిపడేలా ఉండేలా కలల సౌధాన్ని నిజాం తీర్చిదిద్దారు. ఈ హౌస్ లో 36 గదులుంటాయి. ఈ ప్యాలెస్ లో మహిళల కోసం జనానా ఏరియా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. అందులో 12 నుంచి 15 గదులుంటాయి. విశాలమైన ప్రాంగణాలు, గంభీరంగా కనిపించే మెట్ల మార్గాలు, ఫౌంటైన్లు ఆకట్టుకుంటాయి. దేశీయ ప్రముఖులకు ఎంతగానో నచ్చిన ఈ ప్యాలెస్ ని నిజాం రాజు కేవలం 4 సార్లు మాత్రమే సందర్శించారు. సంప్రదాయ పద్ధతికి కాస్త భిన్నంగా ఆధునిక యూరోపియన్ శైలిలో నిర్మించటంతో అందులో ఉండేందుకు నిజాం కుమారులు ఇష్టపడలేదనే టాక్ ఉంది. భారత్కు స్వాతంత్రం వచ్చిన అనంతరం ఇది హైదరాబాద్ హౌస్ గా మారింది. మారుతున్న దౌత్య అవసరాలకు అనుగుణంగా ఇది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లిపోయింది. అశోక రోడ్ లో ఉన్న ఈ ప్రఖ్యాత కట్టడం ప్రభుత్వ గెస్ట్ హౌస్ గా వినియోగిస్తున్నారు. ఇందులో అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఇజ్రాయెల్ నేత నెతన్యాహు ఆతిథ్యం పొందారు. 7 ఏళ్ల క్రితం భారత్కు వచ్చిన పుతిన్ ఇక్కడే ఆతిథ్యం పొందారు. తాజాగా మరోసారి హైదరాబాద్ హౌస్ కి పుతిన్ వచ్చారు.